హ్యాపీ ఈవినింగ్. నా పేరు కాళ్ళకంటి సందీప్ కుమార్. ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకు, దాంతోపాటు నా విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు పాదాభి వందనాలు. అలాగే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపకులైన గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. సో నేను మనకు టాపిక్ చెప్పారు, ఫస్ట్ స్పీచ్ ఇస్ బెస్ట్ స్పీచ్ అని ఒక టాపిక్ చెప్పారు. ఆ టాపిక్ బేస్ మీద మనకు అసైన్మెంట్ ఇచ్చారు. సో నేను దాంట్లో ఆ టాపిక్ బేస్ మీద హ్యూమన్ రిలేషన్స్ తీసుకుంటున్నాను. హ్యూమన్ రిలేషన్స్ అనేది ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో చాలా ఎలా అంటే చాలా ఇబ్బందిగా అని అనుకోవచ్చు. ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ అంటే మనిషికి విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే ఎదుటి మనిషి ఏం చెప్తున్నాడో ఎదుటి మనిషి ఆలోచించే చెప్పకముందే అతని అభిప్రాయాలు పెట్టేస్తున్నాడు. సో దీనివల్ల సమస్య అనేది పెరుగుకుంటూ వస్తుంది, తగ్గట్లేదు. అది పేరెంట్స్కి పిల్లలు కానీ, లేకపోతే వైఫ్ హస్బెండ్ కానీ, లేకపోతే సమాజంలో మనుషులతో కానీ, అది ఏంటంటే రిలేషన్స్ అనేది మనిషికి అనేది ఆ సమస్య అనేది పెరుగుకుంటూ వస్తుంది, తగ్గట్లేదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఎదుటి మనిషి ఏం చెప్పాలో ఏం చెప్తున్నావు అని నెక్స్ట్ మనిషికి అసలుకి వినే ఓపిక ఆయనకు లేదు. సో వినే ఓపిక లేనప్పుడు ఎదుటి మనిషి ఏం చెప్పాలో ఈయన వినకుండా ఆయన ఆలోచనలు అక్కడ పెట్టేస్తే మరి ఆ పరిష్కారము రాకుండానే అది ముందే బ్రేక్ అయిపోతుంది. సో పరిష్కారం గురించి ఆలోచన ఎవరికి లేదు, పేషెన్స్ తగ్గిపోయింది. సో ఎదురు మనిషి ఏం చెప్తున్నా వినే వాళ్ళకి టైం లేదు, బస్ వాళ్ళ ఆలోచన ఏదో పెట్టేస్తున్నారు, ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా అలాగే ఉంటాయి. సో అది మన ప్రస్తుతం ఉన్న మనుషులందరూ అర్థం చేసుకోవాలి. సో అలాగే ఇంకా దీన్ని ఎట్లా పరిష్కరించాలంటే ఇప్పుడు ఎదుటి మనిషి ఏం చెప్తున్నా ఫస్ట్ వినండి. వినోపిక తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీరు అంటే అతను ఏం చెప్తున్నాడో ఫస్ట్ మీరు నిజాయితీగా విన్నారనుకోండి, ఆటోమేటిక్గా అతనికి మీ పైన ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అభిప్రాయం ఏర్పడినప్పుడు మీ పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది. దాని తర్వాత అతను ఏం చెప్తున్నాడో అంటే మీ ఆలోచన పక్కన పెట్టేసి ఆయన చెప్పేది మీరు వినండి. తరువాత ఇప్పుడు సమర్థవంతమైన కమ్యూనికేషన్ అనేది ఎదుటి మనిషి చెప్పేది వింటేనే దాన్ని సమర్థవంత కమ్యూనికేషన్ అంటారు. అదే వినే ఓపిక మీకు లేనప్పుడు ఆటోమేటిక్గా అది రిలేషన్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ వరకు ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎలా అంటే ఒక మంచి నేత అంటే ఒక నాయకుడు. సో అతను ఏం చేస్తాడు, ఇప్పుడు ఎవరైనా అతని దగ్గరికి వచ్చి ఒక సమస్య చెప్పినప్పుడు ఫస్ట్ వింటాడు, విన్న తర్వాతనే పరిష్కారం ఇస్తాడు. వినే ముందు పరిష్కారం అనేది ఉండదు. సో అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎట్లా అధిగమించాలి. సో ముందుగా ఏంటంటే ఫస్ట్ అతని సమస్య ఏంటి అనేది ఫస్ట్ గుర్తించాలి. గుర్తించిన తర్వాత నెక్స్ట్ ఏంటి, అతని సమస్య అనేది నీ ఆలోచన పక్కన పెట్టేసి ఆయన సమస్యని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఇంకా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ప్రశ్న రూపంగా అడగండి. అడిగిన తర్వాత అప్పుడు సమస్య మీకు పూర్తిగా అర్థమైన తర్వాత దాని పరిష్కారం అనేది చెప్పండి. అంటే మీ మీరేం ఆలోచిస్తారో దాని గురించి అనేది మీ అభిప్రాయం చెప్పండి. దాని తరువాత అప్పుడు మీకు ఉన్న విలువ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు సమాజంలో ఎట్లా అయిపోయిందంటే మనిషికి విలువ లేదు, మనిషి మాటకు విలువ లేదు. అంటే ఈ రెండు ఎప్పుడు మనం సంపాదించగలుగుతాము, ఎదురు మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో విన్న తర్వాతనే ఇవన్నీ మనం సంపాదించగలుగుతాం, లేకపోతే సంపాదించలేము. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎలా అంటే ఒక విద్యార్థి, అతనికి ఒక సమస్య ఉంది. ఏంటి, ఆయనకి ఎగ్జామ్ పరీక్షలు రాయాలంటే భయం అతనికి. సో మనం జనరల్గా ఏమంటాము, ఆ పరీక్షలు కదా భయము, అది అందరు కామన్ విషయం కదా అని అంటాం మనం. కానీ అదే మనము ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నీ దేనివల్ల భయము, దేనికి భయపడుతున్నావు అని చెప్పేసి మీరు ఓదార్పంగా అతనితో మాట్లాడనుకోండి, అతనికి మీ పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆయనలో ఉన్న భయాలు అన్నీ చెప్పి మీతోని ఆయన డిస్క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు అవన్నీ విన్న తర్వాత మీరు దానికి సంబంధించిన పరిష్కారం అతనికి ఇవ్వండి. ఆటోమేటిక్గా అతనికి మీ పైన నమ్మకం వస్తుంది. దాంతోపాటు అతనికి ఒక ఇంటర్నల్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంకా అతనికి ఏంటంటే ఇప్పుడు అంటే నేను ఈ భయాన్ని నేను అధిగమించవచ్చు అన్న ఆలోచన ఆయనలో క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎదుటి మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో అది దాన్ని మనము డెవలప్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకు విలువ ఉంటుంది, మనతో పాటు
మన మాటకు విలువ ఉంటుంది. సో ఇవన్నీ మనము మెయింటైన్ చేసామనుకోండి, ఇవన్నీ హ్యూమన్ రిలేషన్స్లో చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఏదో కోపం అంటారు, సరే పట్టించుకోకండి. కొంచెంసేపు వాళ్ళు అరిచినా మాత్రం వీళ్ళు అరిచారనుకోండి, ఆటోమేటిక్గా అది ఇంకో దారి చేస్తుంది. అదే ఒకళ్ళు అరిచిన అనుకోండి కామ్ అయిపోండి, ఒకళ్ళు అరిచిన ఒకళ్ళు కామ్ అయిపోండి. అడ్జస్ట్మెంట్ అంటే ఏదన్నా కానీ లైఫ్ అడ్జస్ట్మెంట్ అన్నప్పుడు రిలేషన్స్ అడ్జస్ట్మెంట్స్ ఎందుకు ఉండొద్దు అనే ఆలోచనలో ఇప్పుడున్న ప్రపంచం అనేది అంతా బుర్ర పెట్టట్లేదు. వాళ్ళకి ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అంటున్నారు, కానీ టెక్నాలజీ కాదు ఇక్కడ. మన మన బుర్ర ఎక్కడ పోతుంది, మన ఆలోచన ఎక్కడ పోతుంది అనే విచక్షణ జ్ఞానం లేకుండా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ నిషయం ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, దేని గురించి మాట్లాడుతున్నాము అనేది అవగాహనతో చేస్తే ఏ రిలేషన్ అయినా కూడా 100% మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.